హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒక కప్పు గోధుమ పిండితో ఇలా స్వీట్ తయారు చేసుకోండి. జ్యూసీగా భలే టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి, చిటికెడు సాల్ట్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఈ పిండిలో నెయ్యి కలిసే విధంగా బాగా మొత్తం కూడా కలుపుకోవాలి. ఇలా పిండిలో నెయ్యి బాగా కలిసిన తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని అయితే మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కొంచెం సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి. నీళ్ళన్నీ ఒకేసారి పోయకుండా కొద్దిగా పోసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత చూడండి, పిండిని అయితే బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ పిండి పైన మూత పెట్టేసి కనీసం ఒక అరగంట సేపు అయితే పిండిని బాగా నాననివ్వాలండి. మీకు టైం లేదనుకుంటే కనీసం ఒక పావుగంట సేపు అయినా పిండిని బాగా నాననివ్వాలి. పావుగంట తర్వాత చూడండి, మూత తీసి పిండిని అయితే మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా బాల్లా చేసుకొని ఇలా చపాతీ పీట పైన కొంచెం పొడిపిండి చల్లుకొని మనం పూరీలను ఏ విధంగా ప్రెస్ చేస్తామో ఆ విధంగా అయితే మనం చక్కగా పూరీలు అనేవి చేసుకోవాలండి. ఇవి మరీ పెద్దవి కాకుండా అలానే మరీ చిన్నవిగా కాకుండా కొంచెం మీడియం సైజులో అయితే చేసుకోండి. అలాగే పిండి అంతటిని కూడా ఇదే విధంగా అయితే పూరీలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే నేనైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశానండి. ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యింది. ఈ పూరీలను ఒక్కొక్కటిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎర్రగా క్రిస్పీగా అయ్యేంత వరకు కాకుండా కొంచెం ఫ్రై అవ్వగానే లైట్గా తీసేసేయండి. అప్పుడే మనకి స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పూరీలన్నిటినీ కూడా ఇదే విధంగా ఇలా లైట్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు పంచదార, అరకప్పు వరకు పుట్నాల పప్పు, అలాగే ఒక 2 యాలకులు వేసుకొని బాగా మెత్తగా పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా బరక అనేది ఉండకూడదు. ఇలా మెత్తగా పౌడర్లా చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని అందులో అయితే ఈ పౌడర్ వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకోండి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలోనే వేసేసుకోండి. లేదు అనుకుంటే ఇలా తురుము ఉంటే తురుము అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం పంచదార పుట్నాల పప్పు తీసుకున్నాము అదే కప్పుతో 1 కప్పు వరకు పంచదార, అలాగే 1 కప్పు వరకు నీళ్ళని పోసుకోవాలి. మనం పంచదార ఎంత తీసుకున్నామో నీళ్ళని కూడా అంతే తీసుకోవాలండి. ఇలా గెరటితో కలుపుకుంటూ ఈ పంచదారని బాగా పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకోవాలి. ఒక 2-3 నిమిషాలకి పంచదార పూర్తిగా కరిగిపోతుందండి. తర్వాత మరొక 2 నిమిషాల సేపు బాగా మరిగించుకోవాలి. మనకి ఇక్కడ పాకం ఏం రావాల్సిన అవసరం లేదు. మనం కొంచెం ఇలా ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత ఇలా గెరటితో కొంచెం తీసుకొని చూస్తే మనకి కాస్త జిగురుగా ఉండాలండి. ఇలా జిగురుగా ఉంటే సరిపోతుంది. పాకం రావాల్సిన అవసరం ఏముండదు. ఇప్పుడు ఇలా కొంచెం జిగురుగా ఉన్నప్పుడు స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం అప్పటికప్పుడు దంచుకున్న కొంచెం యాలకుల పొడి వేసుకోండి. అలాగే ఇక్కడ నేను మంచి కలర్ రావడం కోసం కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా కొంచెం ఫుడ్ కలర్ వేసి పాకంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పంచదార పాకాన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క పూరిని తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పంచదార పాకంలో వేసి ఇలా డిప్ చేసుకోవాలండి. ఈ పూరికి పాకం అంతా కూడా బాగా పట్టాలి. ఇలా గరిటతో కొంచెం ప్రెస్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుతూ ఈ పూరికి ఈ పంచదార పాకం అనేది బాగా పట్టించుకోవాలి. తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పాకాన్ని అంతా కూడా వంపేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి పంచదార పుట్నాల పప్పు మిశ్రమాన్ని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఈ పూరీ మీద వేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బాగా పూరీ అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకోండి. మరొకటి కూడా చేసి చూపిస్తా చూడండి. పూరీని పంచదార పాకంలో వేసిన తర్వాత చక్కగా గెరటితో అటు ఇటు తిప్పుతూ 2 వైపులా కూడా పూరికి పంచదార పాకం అంతా కూడా బాగా పట్టే విధంగా పట్టించాలి. తర్వాత ఇలా ఎక్స్ట్రాగా ఉన్న పాకాన్ని అందులోకి వంచేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఈ పంచదార శనగపప్పు మిశ్రమం వేసి మీకు నచ్చిన షేప్లో అయితే రోల్ చేసుకోండి. అంతేనండి, నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా జ్యూసీగా భలే టేస్టీగా ఉంటాయి. ఇట్లా మనం తయారు చేసుకున్న పూరీలన్నిటినీ కూడా ఇదే విధంగా చేసుకోవాలండి. భలే రుచిగా ఉంటాయి, జ్యూసీగా టేస్టీగా భలే యమ్మీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి.
ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా ఇలా ఒక కప్పు గోధుమ పిండితో ఇలా స్వీట్స్ చేసుకోండి, భలే రుచిగా ఉంటాయి. ఇంకా కొంచెం పాకం మిగిలి ఉందండి, ఆ పాకాన్ని కూడా నేనైతే ఇలా అయితే పైన వేసేసాను. మనం ఒక్కొక్కసారి ఇంట్లో చపాతీలు కానీ పూరీలు కానీ చేస్తూ ఉంటాము. పూరీలు ఒక్కొక్కసారి మిగిలిపోయినాయి అనుకోండి, మిగిలినప్పుడు ఇలా అయితే ట్రై చేయండి, భలే టేస్టీగా ఉంటాయి. చూశారు కదా ఎంత జ్యూసీగా ఉన్నాయో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.